అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ఏ నియోజకవర్గం ముందుంది? ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వీళ్ళతో పోటీ పడుతూ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్. ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో తమ నియోజకవర్గాలని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో టాప్ లిస్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఏది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 7 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. తలసరి ఆదాయం విషయంలో కూడా గతం కంటే మెరుగుపడుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అయింది అనేటువంటి ఒక భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఎవరి నియోజకవర్గంతో ఎవరు పోటీ పడతారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒకవైపు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టారు, ఇంకోవైపు ఈయన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సో ఏం జరుగుతుంది పోటీ విషయంలో, అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల మధ్య పోటీ ఏ విధంగా ఉంది? అదే ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు చెప్పినట్టుగా పోటీ ఉండాలి, ఉన్నప్పుడే కదా మనం బయటపడేది. ఇప్పుడు వీళ్ళు శాశ్వత చిరునామా చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 8 సార్లు ఎమ్మెల్యే అయినా, 14.5 సంవత్సరాలు సీఎం చేశారు, 4.5 దశాబ్దాల అనుభవం. మరి ఆ వ్యక్తికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నప్పుడు కుప్పం రోల్ మోడల్గా ఈ దేశానికి ఆదర్శంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు. ద్రవిడ యూనివర్సిటీని తీసుకొచ్చారు, అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. ఆ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన జీవన ప్రమాణాలు మెరుగవడానికి పరిశ్రమలు అన్నీ తీసుకొస్తున్నారు. మరి శాశ్వత చిరునామా అయింది. ఆయన ఓడించడానికి గత ప్రభుత్వం చాలా శతవిధాల ప్రయత్నం చేసి అక్కడ ఉన్న వైసీపీ ఓడిపోయినట్టు చేసేసి ఎమ్మెల్సీని కూడా చేశారు. ఆయన మంత్రిని కూడా ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఓడించారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రజలకున్న నమ్మకం. 8 సార్లు ఎమ్మెల్యే చేయడం మామూలు విషయం కాదు కదా. అదేవిధంగా పిఠాపురం మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొత్త అనుభవం లేదు, కానీ 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన పేరు మోగిపోయింది. మరి ఆ వ్యక్తికి కూడా పిఠాపురాన్ని శాశ్వత చిరునామా చేసుకోవాలి కదా. మరి గాజువాక ప్రజలు, భీమవరం ప్రజలు ఓడించినప్పుడు, పిఠాపురం ప్రజలు అక్కురు చేర్చుకున్నప్పుడు పిఠాపురాన్ని శాశ్వత చిరునామా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎలక్షన్ అప్పుడు ఆయన చెప్పాడు, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేటట్టు నేను చేయగలను, అవసరమైతే సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాను అన్నాడు. తర్వాత ఉప్పాడ బీచ్ని, మెరీనా బీచ్ని తలదిన్న విధంగా టూరిజం స్పాట్ చేస్తున్నాడు. నిజంగానే మనం ఉప్పెన లాంటి సినిమాలు తీసి చాలా సెన్సేషనల్ క్రియేట్ అయింది ఉప్పాడ బీచ్. బుచ్చిబాబు కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి, దర్శకుడు. ఆ విధంగా ఆ నేవల్ బేస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులని అందరినీ కూడా పిలిపించి, కలెక్టర్ పిలిపించి దాని ప్రాజెక్ట్ వర్క్ రెడీ చేస్తున్నారు. తర్వాత 100 బెడ్స్ 32 పడకల ఆసుపత్రిని 100 బెడ్లకి అప్గ్రేడ్ చేశారు 45 కోట్లతో. దానికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా, ఇక్కడ డాక్టర్లకు కూడా కావాల్సిన వాళ్ళకి దాదాపు 12 కోట్లు ఖర్చు అయితే అది కూడా రిలీజ్ చేశారు మంత్రిమండలిలో. తర్వాత మొన్న టూరిజం ప్రాజెక్ట్స్, మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా 7 ప్రాజెక్ట్స్ టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాంట్లో పిఠాపురం కూడా ఉంటుంది. పిఠాపురం దశాబ్దాల తరబడి ఆయా పాలకులు పరిపాలించిన అభివృద్ధి బ్రిడ్జ్లు అవి కూడా అక్కడికి వెళ్ళి కూడా అవి కూడా మాట్లాడుకొని వచ్చారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒకటి సార్, మనం ఏంటంటే ప్రజలు హక్కును చేర్చుకున్నప్పుడు 70,000 మెజార్టీతో గెలిపించారు ఆయన్ని. ఇప్పుడు లోకేష్ అత్యధిక మెజార్టీ 90,000 పైన అయితే, తర్వాత మెజార్టీ 2-3 స్థానాల్లో పిఠాపురం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 65,000, 150,000 నుంచి ఆయన తగ్గిపోయింది. ఇక్కడ పిఠాపురం ప్రజలకి అక్కడ ఆయన మీద పోటీ చేసిన వంగ గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పినా ప్రజలు అది ఒకటి. ఇప్పుడు ఆయన అలా కాదు కదా. ప్రజలు ఏంటంటే పిఠాపురం ప్రజలు మా బిడ్డ అని హక్కును చేర్చుకున్నారు కాబట్టి సరైన రోడ్లు లేవు, పిఠాపురం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. సరైన వరద వస్తే మొత్తం కంప్లీట్ నిండిపోయే పరిస్థితి. కొన్ని లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న 3 మండలాల్లో గొల్లపోలు, కొత్తపల్లి, పిఠాపురం 3 మండలాలు. 3 మండలాల్లో కూడా ఆయన ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులు చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున నిధుల ఇది జరుగుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా 14,40,00,000తో సీసీ రోడ్ల నిర్మాణం. అవును, అది ముఖ్యం. 5,45,00,000 రూపాయలతో కొత్త సీసీ రోడ్లు, అసలు రోడ్లు లేని చోట్ల రోడ్లు వేస్తాం. 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మంచినీటి వసతుల కల్పన పైన ఫోకస్ పెడుతున్నారు. దూడల సంత మౌలిక వసతుల కోసం 1,30,00,000. అంటే ఇవన్నీ ఆల్రెడీ పనులు ప్రారంభం అయిపోయినాయి. టీటీడీ కళ్యాణ మండపం కట్టమన్నారు, భోజనశాల అభివృద్ధి చేయాలని చెప్తున్నారు, దానికి నిధులు మంజూరు చేయాలని 24 లక్షల రూపాయలతో హాస్టల్లో మౌలిక వసతులు, స్కూల్ అభివృద్ధి, 4 కోట్లతో వాగుపైన బ్రిడ్జ్ కట్టాలన్నారు. ఇప్పుడు రేపు 24వ తారీఖున మళ్ళీ వెళ్తున్నారు, రేపు పిఠాపురం వెళ్తున్నారు. స్కూల్ అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. కొన్ని ఆల్రెడీ పూర్తయిన పనులను కూడా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అంటే ఇంత ఫాస్ట్గా, ఇంత వేగంగా జరగడానికి 7 నెలల్లో ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లయితే 4 లక్షల కోట్లు అని చెప్తున్నారు,
సో దాదాపు పిఠాపురం పైన కూడా ఆ రేంజ్ లో కరుణ కనిపిస్తుంది ఉమ్మడి ప్రభుత్వం. ఇప్పుడు మీరు చెప్పినయే దాదాపు 40 నుంచి 60 కోట్లు 60 కోట్లు దాదాపు ఈ దిశగా రేపు 24 కూడా పూర్తి అయితే దాదాపు అది కూడా ఒక్క నియోజకవర్గం కోట్లు ఈ మొత్తం కలిపితే 200 కోట్ల దాకా అవుతుంది. కాబట్టి దీంతో పాటు లక్కీగా ఏంటంటే కాకినాడ పరిధిలో ఉంది, ఎంపీ పరిధిలో ఉంది పిఠాపురం. కాకినాడలో సెజ్లో నిరుపయోగంగా ఉంది దాదాపు 10,000 ఎకరాలు. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. తర్వాత రైలు కాకినాడ రూరల్ లోకి వస్తుందా, పిఠాపురంలోకి వస్తుందా, తునిలోకి వస్తుందా అని చర్చ జరుగుతుంది. అది డెఫినెట్గా అక్కడ తీసుకొచ్చే అవకాశం. దీంతో పాటు రైలు కూడా అక్కడ పిఠాపురం స్టాప్గా ఇది చేసుకోవడానికి అది కూడా క్లియరెన్స్ చేసుకున్నారు. కాబట్టి ప్లస్ ఏంటంటే కాకినాడ పిఠాపురం నుంచి విశాఖపట్నం కూడా 150 కిలోమీటర్లు, ఇటు కాకినాడ ఉంది, మధ్యలో పిఠాపురం ఉంది. ఇప్పుడు పిఠాపురాన్ని టూరిజంగా అభివృద్ధి చేయొచ్చు. దానితో పాటు టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా ఆంధ్ర కాశీ అంటారు పిఠాపురం. టూరిజం కారిడార్ ఏదో కారిడార్ తీసుకురావడానికి వైజాగ్ టు కాకినాడ అంటే మధ్యలో పిఠాపురం ఉంది కానీ డెఫినెట్గా అభివృద్ధి విత్ ఇన్ 2 hours అక్కడ జర్నీ చేయొచ్చు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా గతంలో అనేక మంది పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు లేని విధంగా పిఠాపురంకి మార్గదశ చివరికి అక్కడ వెంచర్లు వేసే పరిస్థితి కూడా ఉందంటే, ప్రత్యేకమైన వెంచర్లు ఏంటి అక్కడ విల్లాలు వేస్తున్నారు. మనం చూసే ఎక్కడో సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, యుఎస్ నుంచి పిఠాపురం మా పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి అక్కడ ఒక 100 గజాల స్థలమైన కొనుక్కోవాలని ఉవ్విళ్ళు ఊగుతున్నారు. కాబట్టి అభివృద్ధి నోచుకోవాలి. హాస్పిటల్స్ కూడా రామచరణ్ గారు, ఉపాసన గారు ముందుకు వచ్చారు. అది కూడా అపోలో హాస్పిటల్ కూడా ముందుకు వస్తుంది. మిగతా అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 15 ఎకరాలు కొనేశాడు. ఆయన హెలిప్యాడ్ కూడా అక్కడ గొల్లప్రోలు తీసుకున్నారు, సొంత ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా పర్మనెంట్గా భవనాలు, పార్టీ ఆఫీస్ కూడా కడతానికి ఉన్నాడు. కాబట్టి ఇది మాట అధికారంలో వచ్చే ముందు మమ్మల్ని గెలిపించండి మేము ఉంటామని చెప్పి కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నాడు. అక్కడ ఉంటున్నాడు. నెలకు ఒకసారి అక్కడ ఇన్ఛార్జ్గా అక్కడ 2 వారాలకు ఒకసారి ఇల్లు వస్తున్నాడు. వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు ఉన్నారు. తర్వాత మినీ గురుకులాలు స్టార్ట్ చేసి 24 వెళ్ళబోతున్నాడు. ఈ లోపు హరిప్రసాద్ గారిని అక్కడ ఎమ్మెల్సీ ఆయన పిడుగు హరిప్రసాద్ని పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి సమస్యలు ఏంటి, పిఠాపురం సమస్యలు, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ముందుకెళ్తున్నాడు. దేశంలోనే ఆయన చెప్పినట్టుగా విత్ ఇన్ షార్ట్ టైం సార్, ఇప్పుడు 7 మాసాలే, ఒక 2 years పూర్తి అయితే కనుక పిఠాపురం మనం ఊహించలేనంతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా వెళ్ళిపోద్ది. తర్వాత ఉప్పాడ బీచ్, మెరీనా బీచ్ తలదనే విధంగా తీసుకురాగలిగితే డెఫినెట్గా యాత్రికులు వస్తారు, టూరిజం సర్క్యూట్ కూడా వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఒకవైపు ఎయిర్పోర్ట్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీరు కావచ్చు, ఈ దేశానికి రోల్ మోడల్ అయ్యే నియోజకవర్గంగా పిఠాపురం ప్రజలు అదృష్టంగా మనం భావించాలి. అన్ని నియోజకవర్గాల్లో మీ అంచనా ప్రకారం రేటింగ్ ఇస్తే టాప్ పొజిషన్స్లో ఏ నియోజకవర్గాలు ఉండొచ్చు? ఇప్పుడు అనుభవశాలైన 4.5 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అది ఎప్పటికీ కుప్పం ఆయన శాశ్వత చిరునామా చేసేసుకున్నాడు. ఎవరు చేసినా అక్కడ గెలిచే పరిస్థితి. ఇక్కడ పిఠాపురంలో అతి తక్కువ కాలంలో వచ్చి 6 మాసాల్లోనే అంత అభివృద్ధి దిశగా పిఠాపురాన్ని గ్రోత్ రేట్ పిఠాపురంకి ఎక్కువ ఉంది. ఎక్కువ గ్రోత్ రేటు పిఠాపురంకే ఉంది. ఇక మంగళగిరి కూడా రాజధాని పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి కూడా అభివృద్ధి చేసుకోవడానికి లోకేష్ గారు శాయశక్తులు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన విద్యాశాఖ, ఐటీ శాఖ, ఐటీ ఎలక్ట్రానిక్ సిటీ అవన్నీ అటే ఉంటున్నాయి కాబట్టి అది ఆటోమేటిక్ ఉంది. అంటే పోటాపోటీగా ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఒకవైపు కుప్ప రాయలసీమలో, కోస్తాలో లోకేష్ గారు కావచ్చు, అటు ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో విశాఖ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇది ఒక రకమైన మంచి సైన్ గా మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచన వచ్చేలా. అంతే కదా సార్. ఇప్పుడు ఆయన చేతిలో, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పంచాయతీరాజ్ ఆయన చేతిలో ఉంది, గ్రామీణాభివృద్ధి ఆయన చేతిలో ఉంది, అడవులు ఆయన చేతిలో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన చేతిలో ఉంది, గ్రామీణ నీటిపారుదల ఆయన చేతిలో ఉంది. మరి ఇన్నున్నప్పుడు 175 నియోజకవర్గాలు 164 గెలిపించుకున్నారు కదా. 164 మంది ఎమ్మెల్యేలకు ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారితో అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆయన ముందు మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు మిగతా వాళ్ళు చేయాల్సింది ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దు చేసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. పిఠాపురాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు కూడా 7 మాసాల్లో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకే మేము కావాలని కోరుకున్నా మా బిడ్డ అని ఆశీర్వదిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల 7 నెలలు మాత్రమే అయినప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరికి వారు పోటాపోటీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. మరొక్కసారి 24వ తేదీన ఆయన పర్యటనకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఆయన శాంక్షన్ చేసినటువంటి పథకాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, ఏ రకంగా చూసినా కానీ అభివృద్ధి రేటింగ్ విషయంలో టాప్ పొజిషన్లో పిఠాపురం ఖచ్చితంగా ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.